పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాము. ఒక 10 సంవత్సరాల నుంచి మనము చూస్తుంటే క్రైస్తవ లోకంలో భయంకరమైనటువంటి దుర్బోధలు, చాలామంది వాక్యాన్ని అడ్డు పెట్టుకొని చాలా ధనము సంపాదించినటువంటి సేవకులను మనం చూస్తున్నాం. చాలా ధనము సంపాదించి రాజులాగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ దేవుని వాక్యము అలా చెప్పలేదు, అలా జీవించమని కూడా చెప్పలేదు. ఎందుకు చేస్తున్నారో కానీ ఆ హోదా, ఆ ఘనత, ఆ గౌరవం కోరుకుంటున్నారేమో. అలాంటి దినాల్లో మనం ఉండము. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనము ఎక్కువ చూస్తున్నది ఏంటంటే, మనము వాక్యము చూస్తుంటాము. సేవకులు చెప్పేటప్పుడు కొంతమంది టచ్ అని పడగొడుతున్నారు, కొంతమంది నోటి నుంచి గాలి ఊపి పడగొడుతున్నారు. అట్లా పడగొట్టమన్నాడు దేవుడు మన వాక్యంలో. ఆది అపోస్తులు ఎక్కడన్నా చేశారా? కొంతమంది తల మీద చేయబెట్టి ఏం చేస్తున్నారు? దొబ్బుతున్నారు కింద పడేటట్టు. అంటే వాళ్ళు అంతమంది జనాభాలో అతడు కింద పడినాడు అనుకో, ఏమనుకోను మా పాస్టర్ అంటే కింద ఉన్న వాళ్ళు అనుకోవాలని. చాలా వింత పోకడలు, తన్ను తాను హెచ్చించుకుంటూ మాదే గొప్పది. దేవుని వాక్యం విరోధమైనటువంటి పనులు ఇవి, చాలా విరోధమైనటువంటి పనులు. దేవుని బిడ్డలారా, పెద్ద సమస్య ఏమిటంటే బోధకుడు అట్లా ముట్టుకుంటే కింద పడిపోతున్నారు కొంతమంది. ఇది నిజమేనా? నిజంగా దేవుడు తెలియపరిచాడు వాక్యంలో, లేకపోతే ఎక్కడన్నా చూసి నేర్చుకున్నారా వీళ్ళు? మనము ఆలోచన చేయాలి. కొంతమంది ఎంబడే నాలుక సడలి ప్రార్థన చేసేటప్పుడు వారికి తెలియకుండానే జీసస్ 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 అరుచుకుంటూ ఈ కింద ఉన్న వాళ్ళను భయపిస్తున్నారు. కింద చేయబెట్టి ప్రార్థన చేసేటోళ్ళను ఇప్పుడు పైన వ్యక్తి చేయబెట్టి ప్రార్థన చేసేటప్పుడు బిగ్గర అరిచాడు అనుకో, ప్రార్థన చేపించుకునే వ్యక్తి ఏమవుతాడు? భయపడతాడు. కళ్ళు బిగ్గర మూసుకుంటాడు, భయపడతాడు. భయపడి కాళ్ళు పట్టు తప్పి కింద పడతాడు. ఇదొక విద్య మాదిరిగా అయిపోయింది ఇప్పుడు. అపోస్తులు సంఘము ప్రారంభించినది మొదలుకొని ఎవరినన్నా కింద పడేశాడా? యేసు ప్రభు కానీ, తర్వాత అపోస్తులు కానీ వాక్యములో మనం ఎక్కడన్నా కనపడుతుందా? నిజంగా దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము ఈ విషయము సీరియస్గా తీసుకోవడం లేదు. అరే, అక్కడికి పోతే అద్భుతములు జరుగుతున్నాయంట, అక్కడికి పోతే స్వస్థతలు కలుగుతున్నాయంట, ఎంతమంది రా, ఎంత జనాభారా, వాళ్ళను చూసి వెళుతున్నారే తప్ప, అవు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తము గార్చని నేను పాపినని ఒప్పుకోవడం లేదు. చాలామంది అబద్ధ సాక్ష్యాలకు పురికొల్పుతున్నారు వాళ్ళ ఘనతను పెంచుకోవడానికి. ప్రార్థనా మందిరాలు అయితే నిండిపోతున్నాయి, కానీ వారి బ్రతుకులు మారడం లేదు. యేసు శిలువ గురించి, యేసయ్య శిలువ గురించి తెలియపరచడం లేదు. నిజంగా ఈ దినాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, కొంతమంది నోట గాలి ఊపి పడగొడుతున్నారు, టచ్ అంటేనే పడిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? దేవుని బిడ్డలారా, 1991లో బెన్ హిన్ అనే ఒక అంతర్జాతీయ బోధకుడు అంట. అతని పేరు బెన్ హిన్. అంతర్జాతీయ బోధకుడు మన దేశంలో మొదలుపెట్టాడట ఈ టచ్ ఊపి పడగొట్టడం. నాలోనికి పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి అందరినీ భ్రమపరిచాడంట. భ్రమపరిచి ఇతడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ పడిపోయే విద్య అంటే దురాత్మ దగ్గర నేర్చుకుని వచ్చినాడంట. మళ్ళీ అంతర్జాతీయ బోధకుడు అని పేరంట. ఇతడు కుల్మాన్ గుహాని చూసింటారు మీరు, దర్గా. ఆ దర్గాల దగ్గర పోయి నేర్చుకునే వ్యక్తి అంట. వ్యక్తి అటువంటి వ్యక్తి క్రీస్తును ప్రకటించడానికి వచ్చి ఈ విద్య నేర్చుకొని కింద పడగొట్టడం, మనసులను మాయ చేయడం నేర్చుకున్నాడంట. ఇప్పుడు ఏమైందంటే ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఇదంతా వాక్యముగా చూడడం లేదు చాలామంది. ఒక వ్యక్తి పడిపోయాడు అనుకో, ఇక్కడ పక్కన ప్రార్థన చేపించుకునే వ్యక్తి కూడా భయపడిపోతుంటాడు.
నా తల మీద చేయి పెడితే నేనేమైపోతున్నాను అని. ఇంకా భయం వచ్చినప్పుడు కింద పడతాడా లేదా మనిషి? కింద పడిపోతాడు. అలా దేవుని బిడ్డలు గుడ్డి భక్తులు ఉన్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, చాలా బాధ కలుగుతుంది మాటలు చదువుతుంటే. పేతురు ఏమని రాస్తాడంటే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదవండి మా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పు బోధకులు బయలుదేరినారు లోకములోనికి. గొర్రెల చర్మం వేసుకొని లోపల క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి బోధకులు, కాపరులు లోకములోనికి బయలుదేరినారు. నీతికి విరోధంగా వారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇదిగో ఈ వాక్యమును మీరు పట్టుకున్నారు, స్థిరముగా పడిపోకుండా మీరు నిలబడండి అని చెప్పి పేతురు అక్కడ ఉన్నటువంటి యూద ప్రజలకు తెలియపరుస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, నీతి విరోధులు తయారైనారంట. నీతి విరోధమైనటువంటి బోధలు ప్రారంభమైనవి. ఈ కాలాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇదంతా అబద్ధం. సొంతంగా వారు ఆలోచన చేసి ఈ తప్పుడు బోధన తీసుకొస్తున్నారు. చాలామంది మోసపోతున్నారు. చాలామంది స్వస్థతల కొరకు, చాలామంది ఏదో మాకు అక్కడికి పోతే ధనవంతులం అయిపోతాం, మాకు అక్కడికి పోతే పిల్లలు కలుగుతారు, మాకు అక్కడికి పోతే స్వస్థత కలుగుతుంది, మా కుటుంబంలో సమాధానం ఉంటుంది, మా కుటుంబంలో నెమ్మది కలుగుతుందని చెప్పి రకరకాల ఆలోచన చేసి ఎక్కడ జనం పోగైతే అక్కడికి వెళ్ళడం నేర్చుకున్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు, వాక్యానుసారంగా ఉందా లేదా అని గ్రహించడం లేదు. నిజంగా దేవుని బిడ్డలారా, నీతికి విరోధమైనటువంటి బోధ నడుస్తుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఉంది. పేతురు రాస్తున్నాడు, నీతికి విరోధమైనటువంటి బోధ వస్తుంది. ఇదిగో మీరు స్థిరమైన మనస్సు కలిగి పడిపోకుండా నిలబడండి, పడిపోకుండా కాచుకోనండి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎక్కడన్నా పాత నిబంధనల గ్రంథంలో కానీ కొత్త నిబంధనల గ్రంథంలో కానీ తల మీద చేయి పెట్టి పడగొట్టినట్టు మనకు వాక్యాలు కనపడతాయా? ఎక్కడ కనపడవు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రవక్తలు కానీ సేవకులు కానీ ఆయన స్వరం వినబడినప్పుడు, ఆయన వెలుగును చూసినప్పుడు సాష్టాంగ నమస్కారపడిరి అని రాయబడి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనం, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఎట్లా ఉన్నాడంట అబ్రహాము? సాగిలపడినాడంట దేవుని ముందర. దేవుడు అంటే భయం, ఆయన స్వరం వినడం అంటే భయం. ఇది పడిపోవడం అంటే. ఇప్పుడు పడగొట్టే వారు ఏం చేస్తారంటే, ఇదిగో పాత నిబంధనలు భక్తులు పడిలేరా చెప్పడానికి వస్తారు. ఆ యొక్క వచ్చిన భావం ఏంది, పైన ఏంది, కింద ఏంది చదవడంలే, ఒక్క వాక్యం తీసుకొని ఇదిగో పాత నిబంధన గ్రంథంలో పడిపోయలేరా, ఇప్పుడు పడితే మీరు తప్పంటారా అని మాట్లాడుతున్నారు చాలామంది. వాళ్ళు ఎందుకు సాష్టాంగపడి నమస్కరించారంటే, దేవుడు ఆ వెలుగును చూసి వీళ్ళు భయపడి కింద పన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మశక్తి సేవకంలో ఉండి పడగొడుతున్నట్టుగా నటన చేస్తున్నారు చాలామంది. వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ ఉంటేనే పడిపోయేది. యేసు ప్రభు నురుగు కార్చుకొని దయ్యం పట్టిన వాడు కింద పడి గిలగిల కొట్టేటప్పుడు అన్ని ఆ దయ్యమును వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది, లేపినాడు దేవుడు. పడగొట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎవరు? నిలబెట్టే దేవుడు. ఆయన నిలబెట్టే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ బోధను మనము గ్రహించాలి. అటువంటి బోధను మనం స్వీకరించకూడదని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయించాడు దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఏం చేస్తారంటే, ప్రభు దగ్గర మరలా ఇదిగో మేము అది చేసిలేమా, ఇది చేసిలేమా, అది ప్రభు ఇది ప్రభు అని చెప్పి తన గొప్పతనం అంతా ప్రార్థనలో చెప్తుంటారు చాలామంది. పైన స్టేజ్ మీద ఉండి ఏం చేస్తారో తెలుసునా,
ఇదిగో ఈ సంవత్సరంలో మాకు ఇంత డెవలప్ అయింది, ఈ సంవత్సరంలో ఇంతమంది వచ్చారు, పలానా సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. ఇవి గొప్పలు. దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అసలు నిన్ను నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు, దేవుని కాదు గొప్ప చేయడం. నిజంగా దేవుని బిడ్డలారా, చాలా దుఃఖకరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం మనం. మాయాపోయముల చేత, వంచన చేత కుయుక్తి లాగుతున్నారు. అందుకనే ఈ పడిపోయే వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పడగొడుతున్నారు. వెలుగుదూత, ఏం దూత? వెలుగుదూత వేసుకొని జనాలను మోసం చేస్తున్నటువంటి సేవ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. చూడండి, ఇక్కడ యూదా పత్రికలో ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు తము తాము చదవండి. నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారంట. ఇట్లా ఉన్నారంట, దొంగతనము చేసే ప్రేమగా నటించి వాళ్ళు దొంగ మెట్టలుగా ఉన్నారంట. అంత దొంగతనము దోచుకుంటున్నారంట. ఈ దినాల్లో చూడండి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎట్లున్నారంటే, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెకిలింపబడినట్లు చెట్లుగాను తమ అవమానమును నురుగ వెళ్ళగరకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను వారి కొరకు ఏముందంట? గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి ఘనత కలుగునుగాక. వారి కొరకు అబద్ధము మోసము చేసే వారి కొరకు ఏముందంటమ్మా? గాఢాంధకారము భద్రము చేసి ఉన్నాడంట దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, వాళ్ళు తమ అవమానమును నురుగు వెళ్ళ గరకువారై, అవమానం వచ్చినా ఇది మాకు కాదులే అనుకుంటున్నారు, మేము చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ సుభోజనము చేస్తున్నారంట. మంచిగా ఆహార పదార్థాలు మాకేం అంత సమకూర్చబడింది, అంత నెమ్మదిగా ఉంది, మాకేం కొదువ, మాకేం తక్కువ. తమ్మును తమ్ము పొగుడుకుంటున్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇటువంటి సేవకులను దేవుడు ఏమంటున్నాడో తెలుసునా? ఇటువంటి సేవకులు చూడండి మత్తయి సువార్తలో అందుకని ఈ బోధనలు మనం పసిగట్టాలి. మన ఆత్మీయ జీవితము చాలా దెబ్బతీస్తాయి ఇటువంటి బోధనలు నమ్మితే. గ్రహించాలి వాక్యములో ఏముంది, వాళ్ళు చెప్పుతున్నది కరెక్టా లేదా, వాక్యములో ఉందా లేదా. సొంత స్వమహిమను వెతుక్కుంటున్నారు, సొంత ఘనతను కోరుకుంటున్నారు చాలామంది. అలాంటి వారికి గాఢాంధకారము భద్రపరిచున్నాడు దేవుడు. వారిని ఊకే వదలడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుకుంటారంట ప్రభు దగ్గర. అరే ఇలా తీసుకుపోయి నరకంలో అని చెప్పి దేవుని నోటి నుంచి వచ్చిందనుకో మాట, వీళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే, ప్రభువా నరకం భరించలేరు మనిషి. గాఢాంధకారము భద్రపరుచున్నాడు ఆయన. ఏమంటారంట వీళ్ళు? ప్రభువా మేము నీ నామమునే ప్రవచింపలేదా, తర్వాత నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు ప్రభు అంటాడు చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును
ఎరుగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. దేవునికి ఘనత కలుగును గాక. అక్రమం విస్తరించిపోతుందంట. అక్రమం విస్తరించిపోతుంది దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించిపోతుంది. అందుకనే దేవుడు తప్పును తప్పుగా ఖండిస్తాడు ఎప్పటికే కానీ. అందుకనే ఈ వాక్యమే మనకు స్థిరం. ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రభువా నాకు తెలియపరచండి నాయన, అర్థమగుటకు సహాయం చేయి నాయన. నేను గ్రహించుటకు వాక్యంలో ఏమి రాయించబడ్డావు నాయన, ఏమి రాయించావు మా కొరకు తెలుసుకున్నటకు తగిన సామర్థ్యత మాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని పిల్లలం గుడ్డిగా నమ్మకూడదు ఎప్పటికే కానీ. నమ్మి ప్రజలు మోసపోయి ఎంత బాధ అనుభవిస్తున్నారంటే వాళ్ళ కుటుంబాల గురించి వింటే నిజంగా దేవుని బిడ్డలారా అప్పుల బాధ ఎక్కువై ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుల వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తున్నారు. సేవ సేవ అని చెప్పి జాలి దయలేని సేవకులు ఉన్నారు. అక్రమం విస్తరించిపోతుందంట. వారి కొరకు ఏముందంటమ్మా? గాఢాంధకారం. ఇది సత్యము, దేవుని మాట ఒక పొల్లు కూడా తప్పిపోదు. గాఢాంధకారము భద్రపరిచి ఉన్నాడు. రే అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి మీరు పొండి వెళ్ళిపోండి. గద్దిస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకనే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితంలో ఆచిచూచి అడిగేయాలి. ఏది పడుతుంది గుడ్డిగా నమ్మకూడదు ఎప్పటికే కానీ. మన యూట్యూబ్లో దేవుని మాటలు సేవకులు చెప్పేటప్పుడు విన్నా కానీ గ్రహించాలి. వాక్యాన్ని సరిచూతూ తూగుతుందా లేదా, ఏ మాట మాట్లాడుతున్నాడు, ఇవన్నీ గ్రహించే బిడ్డలముగా మనం ఉండాలి. అందుకనే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఇటువంటివి జరుగుతాయనే పౌలు ఏం చేస్తున్నాడంటే తిమోతికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఏం బోధనంట? సత్యమునకు భిన్నము వ్యతిరేకమైన బోధ చేయవద్దని కల్పనా కథల వైపు మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోను సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యమునకు భిన్నమైన బోధలు వస్తున్నాయి తిమోతి, వారిని పసిగట్టాలి. తిమోతికి చక్కటి మాటలు రాస్తున్నాడు పౌలు. ఇదిగో సత్యమైనటువంటి వాక్యానికి విరోధమైనటువంటి బోధలు వస్తున్నాయి, వాటిని నువ్వేం చేయాలంటే గ్రహించాలి. కల్పన కథలు, మితము లేని వంశావళులు ఇవన్నీ కల్పించుకొని బోధ చేస్తున్నటువంటి బోధకులు వస్తున్నారు. జాగ్రత్త తిమోతి. ఈ పత్రికలో చూస్తే దేవుని బిడ్డలారా పౌలు రాస్తున్నటువంటి మాటలు ఎట్లుంటాయంటే చాలామందిని కలవరపరుస్తున్నారంట బోధకులు. ఈ సేవకులని పిలువబడుతున్న వారు కలవరపరుస్తున్నారంట. తరువాత కపట సహోదరులు కపటంగా మాట్లాడుతున్నారంట. తర్వాత భ్రమపరుస్తున్నారంట. ఏం పరుస్తున్నారు? భ్రమపరుస్తున్నారు. చాలామందిని భ్రమపరుచుకుంటూ అబద్ధము చెప్పమని ప్రోత్సాహం చేస్తున్నారంట. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు సేవకులను పిలిపించుకొని. తర్వాత సిలువకు శత్రువులుగా మారుతున్నారంట. ఇవన్నీ ఈ పత్రికలో రాస్తున్నాడు అందరికీ. ఎఫెసీ పత్రిక కావచ్చు, కొరింథీ పత్రిక కావచ్చు, ఫిలిప్పీ పత్రిక కావచ్చు, గలతీ పత్రిక కావచ్చు. ఆయన పత్రిక రాసినప్పుడు స్టార్ట్ చేస్తే మొదలు పెడితే ఇదిగో దుర్బోధకులు వస్తున్నారు, జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితం మీరు ఎలా ఉండాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని మీరు గ్రహించాలి. తర్వాత దేవుని బిడ్డలారా మోసగాన్రై డాంబికులు డంబపు మాటలు చెప్పుకుంటున్నారంట. ఇవన్నీ పత్రికలు చూస్తాం. తర్వాత సాతాను బందీలుగా ఉన్నారంట చాలామంది. సాతాను ఒలలో పడిపోయినారు. వెలుగుదూత వేసుకొని ప్రజలను మోసము చేయడానికి ఈ అంత్య దినాల్లో అనేకమైనటువంటి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అందుకనే మనము నమ్ముతున్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి ఘనత కలుగును గాక. బలంగా విశ్వసించాలి, నమ్మాలి వాక్యాన్ని. తర్వాత దేవుని బిడ్డలారా దుర్జనులు, వంచకులు
చాలామంది మత భేదములు కలిగిస్తున్నారట. ఏం భేదములు? మత భేదములు. అరే నువ్వు ఆ కులం రా, వాడు ఈ కులం రా, ఇదిగో మా కులం అంతా ఒక బ్యాచ్, వా కులంలో ఒక బ్యాచ్. ఇది సాతాను ప్లాన్. వెలుగుతుత వేసుకొని వారి నోట మంచి మాటలు రావు ఎప్పటికీ. ప్రేమగా దొంగ మెట్టలుగా ఉంటారు, ప్రేమ విందు చేసినట్టు యాక్షన్ చేస్తారు, కానీ లోపల కుళ్ళు కుతంత్రము, అంతరంగము చెడిపోయింది, హృదయము మలినమైపోయింది. అటువంటి వారి కొరకు ఏముందట? గాఢంధకారము భద్రపరిచి ఉన్నాడు దేవుడు. ఇది వాస్తవం దేవుని బిడ్డలారా, ఇది సత్యము దేవుని మాటలు. అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ముందు పాత నిబంధన గ్రంథంలో పడిపోయినారా లేపినారా చూద్దాం. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అతని మీదికి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిలబడతాడు. ఎండిపోయిన ఎముకలారా లేవండి అంటే గడగడగడగడ శబ్దం వచ్చి ఒక ఎముక కొట్టి అత్తుకొని ఎంబడే లేచి నిలబడినాయంట ఎముకలు. పడగొట్టినాడా లేపినాడా? లేపగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మాట ఎంత శక్తివంతమైందో చూడండి. ఆయన నామాన్ని వ్యర్థముగా నుచ్చరించి ధనము సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు చాలామంది. దేవుడు ఆత్మవరాలు ఇస్తాడు. ఈ ఆత్మవరాలను స్వప్రయోజనం కొరకు వాడుకుంటున్నటువంటి సేవకులు ఎందరో లగ్జర్ లైఫ్ జీవిస్తున్నారు. యెహెజ్కేలు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడమంటే యెహెజ్కేలు మాట్లాడినప్పుడు ఎమ్మడే వాటి మీదకి నరములు, మాంసము, ఎముకలు ఒకటి అత్తుకొని టక్కున లేచి నిలబడి మహా సైన్యముగా మారినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మహా సైన్యమై ఆ లోయలో కనబడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఎప్పటికీ కానీ పడగొట్టే దేవుడు కాదు మన దేవుడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలం. అందుకనే దేవుని బిడ్డలారా, నిస్సారిపోయినటువంటి మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనతో కాదురా అని అనుకుంటాం మన జీవితంలో. కానీ నీ దేవుడైన యెహోవా బలవంతుడు. మన దేవుడు ఎవరు? బలవంతుడు మన దేవుడు. ఆయన పడగొట్టే దేవుడు కాదు. ఆయన పడగొట్టిన మనం బలహీనమైపోయినా కానీ మరలా లేవనెత్తి నడిపించే దేవుడు మన దేవుడు. అటువంటి జీవం కలిగిన దేవుని బిడ్డలము ఆయన ఎదుట అబ్రహాము వలె సాష్టాంగ నమస్కరించాలి. హల్లెలూయా. యెహోషువ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తాడు దేవునికి. భయము భక్తి ఉన్న వాళ్ళు దేవుని ఎదుట ఎంత దేవుని గణపరుస్తారంటే అంత గణపరుస్తారు. కొంతమందికి భయము భక్తి లేకుండా వారి జీవితము ఎటు వెళుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు చాలామంది. అందుకనే దేవుని బిడ్డలారా, మన దేవుడు నిలబెట్టే దేవుడు కాబట్టి ఎప్పటికీ మనము పడిపోతున్నటువంటి మనసుల వైపు చూడకూడదు. దయ్యము, వెలుగుదూత ఇవి చేస్తున్న కార్యాలు ఇవి. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కిపోతున్నారు. ఎక్కడికి? దేవాలయానికి ఎక్కిపోతున్నారు. ఎక్కిపోయేటప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, పగలు 3 గంటలప్పుడు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని, ఎప్పటి నుంచి అంటమా? పుట్టినప్పటి నుంచి వాడు మంచంలో ఉన్నాడు, లేవలేని పరిస్థితి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పిన వెంటనే వాడు కుడి చెయ్యి పట్టుకొని లేవని వెంటనే వాని పాదములు చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దేవునికి ఘనత కలుగునుగాక. పడిపోయిన వ్యక్తిని లేపుతున్నాడు అండి సేవకుడు దేవుని యేసయ్య నామములో. వాళ్ళ సొంత మహిమను వాడుకుంటున్నారా? ఎవరి నామాన్ని ఉచ్చరించినారు?
యేసుక్రీస్తు నామములో ఎంత శక్తి ఉందో చూడండి. ఇక్కడ ఒక తర్కవాదం పుడుతుంది. ఇక్కడ కొంతమంది శాస్త్రులు పరిశీలులు అల్లంగా తప్పు పట్టుకోవాలి కదా, వాళ్ళని తప్పు పట్టుకోవాలని చెప్పి వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మన మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా అందరు ప్రజలతో ఇట్లా అంటున్నారు. ప్రజల్లో పరిశీలు శాస్త్రులు ఇలా అంటున్నారు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై నేను వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనిని నిరాకరించి అతనికి సిలువకు అప్పగించిరి. ఇదిగో యేసు నామములో ఈ గొప్ప అద్భుతం జరిగింది. యేసు నామానికి మహిమ కలుగును గాక అంటున్నారు. హల్లెలూయా. ఏమంటున్నారు? యేసయ్యను ఘనపరుస్తున్నారు పేతురు. ఇదిగో మా సొంత శక్తితో మేము చేసినామనుకుంటున్నారా? మా సొంత బలంతో మేము చేసినారనుకుంటున్నారా అని చెప్పి యేసుక్రీస్తు సిలువ దగ్గరికి తీసుకొచ్చే ప్రజలందరినీ ఇదిగో పిలాతుకు మీరు అప్పగించారు. పిలాతు ఏం చేసినాడు? సిలువకు అప్పగించాడు. సిలువను ప్రకటిస్తున్నారు. ఎక్కడ స్వస్థత జరిగినా చూడండి, అపోస్తల కార్యంలో ఎక్కడ ఒక అద్భుతం జరిగినా యేసు ప్రభు సిలువను గురించి ప్రకటిస్తున్నారు. ఎవరు? అపోస్తలులు. ఈరోజు సిలువ గురించి ప్రకటిస్తున్నారా? సేవకులు సిలువ గురించి ప్రకటిస్తున్నారా? ఎంత ఆశ్చర్యకరమో దేవుని బిడలారా. సిలువను ప్రకటించడంలే, నీతికి విరోధమైనటువంటి తప్పుడు బోధ ఇది. వాక్యములో ఉన్నదిగా ఉన్నట్టుగా మనం పాటించగలిగితే మన జీవితాలు ధన్యకరముగా మార్చబడును గాక.